సార్ మీకు సగౌరవంగా నేను అడుగుతున్నా, ప్లీజ్. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యుఏపిఏ చట్టం కొత్తగా, యుఏపిఏ చట్టం పాతది ఉంది, దాన్ని సవరించి అమిత్ షా గారు రూపొందించినటువంటి ఒక నిర్బంధ చట్టం ఇప్పుడు ఉండేటువంటి యుఏపిఏ చట్టం. ఈ యుఏపిఏ చట్టం కింద ఎన్ని కేసులు పెట్టినారు ఏమైనా చెప్పగలుగుతారా? నాకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఫస్ట్ కేసు ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ లో కూడా లేదు, పోయిన గవర్నమెంట్ లో కూడా లేదు యుఏపిఏ. ఈ గవర్నమెంట్ ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు నేను కూడా వ్యతిరేకిస్తున్నానండి, నేనేం దాచుకోదలుచుకోలేదు. యుఏపిఏ చట్టం కింద అయ్యా విజయ్ కుమార్ గారు వినండి, వినకుండా మీరు మాట్లాడారు. విజయ్ ఒక్క నిమిషం వినండి. నేనే కదా అందులో A2ని, అందులో A2 నేనే కదా. ఒక్క నిమిషం ఆకు చెప్పని, ఆయన చెప్పని, నేను తర్వాత చెప్తాను కదా. యుఏపిఏ చట్టం కింద అరెస్ట్ చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము. ఆయన మీద మొదట కేసులు పెట్టినారు, అభ్యంతరం లేదు. ఒకవేళ ఇంకా నాన్ బెయిలబుల్ కేసు లేదని పెట్టి అరెస్ట్ చేసిన అభ్యంతరం లేదు. లేదా మహిళలు ఇంకోటి ఏదో చెప్తున్నారు, అట్లాంటి కేసు నిజంగా ఉంటే, ఆధారం ఉంటే పెట్టొచ్చు, తప్పు లేదు. అయితే యుఏపిఏ అనేది దేశంలో ఒక గుర్తింపబడినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టం, అది నిర్బంధ చట్టం, స్టాన్ స్వామిని చంపిన చట్టం, అది గౌరవరావును విచారణ లేకుండా చేసిన చట్టం, అది ఈ చట్టం అమల్లో ఉందండి. అమల్లో ఉంటే చట్టమే కదా సార్ అది. మీకు నాకు నచ్చకపోవచ్చు ఆ చట్టం. గఫూర్ సాబ్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ చట్టము మీకు నాకు నచ్చకపోవచ్చు అనుకుందాం, కానీ చట్టం ఉంది కదా అమల్లో. టాడాలాగా ఎత్తేలేదు కదా, తీసేయలేదు కదా. యుఏపిఏ అనేది ఉంది, ఉన్నప్పుడు పోలీసులు వాడతారు. చట్టం ఉంది, అంతే. ఆ చట్టం ఉంది, నేను అంగీకరిస్తున్నాను. కానీ భారతదేశంలో ఒక్క బీజేపీ రాష్ట్రాలు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్ప ఆ చట్టం కింద ఎవరు అరెస్ట్ కావలేదు. ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు అని అంటే అది శాతకాంతరం అవుద్ది. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా ఆ రకమైన కాదు. ఇలాంటి భావజాలాలను కంట్రోల్ చేయడానికి ఉద్దేశించబడిన యుఏపిఏ. మిత్రుడు వినండి, వెంకటేష్ గారు వినండి, కొంచెం వినండి. మీ వెంట మీ మిత్రుడుగా ఉండి మీకోసం బలి అయినటువంటి, అతను ఉద్యోగం దాదాపు పోగొట్టుకునేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఏపీ వెంకటేశ్వరరావు ఈరోజు వ్యతిరేకిస్తున్నాడు. సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. సిపిఐ పార్టీ మీకోసం పనిచేసిన పార్టీ, సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది మీకోసం అంటే టీడీపీ కోసం అండి. అది ఆయన విజయ్ కుమార్ చెప్పండి, మీకోసం నాకు చెప్తే నా కోసం అని చెప్పినట్టు. మీ పక్కన విజయ్ కుమార్ ఉన్నా కాబట్టి నా పక్క లేదు, విజయ్ కుమార్ అక్కడ విజయవాడలో స్టూడియోలో ఉన్నాడు. నా పాయింట్ ఏమిటంటే, ఎప్పటికి కానీ ప్రభుత్వము ఒక మదపు టేను లాంటిది. జాగ్రత్తగా సంయమనంతో మీరుంటే ప్రజల మద్దతు ఉంటుంది. కాదు మాకు చట్టం ఉంది కదా అమలు చేస్తాం, చేయండి. చేసే సంయమనంతో 2 సంవత్సరాల నుంచి మీరు అన్నట్టుగానే 2 సంవత్సరాల నుంచి సంయమనంతో ఉంటే, గడిచిన 5 ఏళ్ల అరాచకాలను భరించి 2 ఏళ్లుగా కూడా భరిస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తే భారతీరెడ్డి గారిని ఒక మాట తూలాడని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఈ నేపథ్యంలోనే ఈ రకంగా చెలరేగిపోయి మాట్లాడుతూ ఉంటే సంయమనంతో ఉండబట్టే కదా సార్ 2 ఏళ్ల నుంచి నడిచింది వ్యవహారం. అయినా సరే ఎంతకాలం ఇది? వెంకటకృష్ణ గారు కొంచెం వినండి. ఇప్పుడు మీరు మా కర్నూలు దగ్గర ఒకతను పులివెందులో వాడు ఎవడో పోతుంటే వాడిని పట్టుకొని పోయి విపరీతంగా కొట్టి బలవంతంగా సాక్ష్యం చెప్పించి కేసు పెట్టినారు. ఎవరు ఖండించలేదే? వాడు ఆ సోషల్ మీడియా వైసీపీ ఇన్ఛార్జ్, మేమేం ఖండించలేదే, జరగాల్సిందే అన్నాం. మీరు పోసాని మురళీకృష్ణను దేశం అంతా తిప్పినారు, మేమేం వ్యతిరేకించలేదే. లేకుంటే ఆ శ్రీరెడ్డికి మీరు అదుపు చేస్తారనుకున్నాం, ఆమె అరెస్ట్ కాలేదు కానీ అదుపోయింది, మేమేం ఖండించలేదే. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, రావణ్ను కూడా మీరు అదుపు చేయండి, లేకపోతే కేసులు పెట్టండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలు అసహించుకునేటువంటి నిర్బంధ చట్టాలని మీరు వాడే కొద్దీ మీ గవర్నమెంట్ అంటే
మీరు బలపరిచే గవర్నమెంట్ కానీ మీ గవర్నమెంట్ కానీ ఐసోలేట్ అవుతుంది. దయచేసి గుర్తు పెట్టుకోండి మాత్రమే మేము చెప్తున్నాం. రైట్, ఓకే. ఇది రావణ్ మీద రాజకీయ కుట్ర అని ఇంత పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం ఉందా విజయ్? ఇప్పుడు చెప్పండి, యూఏపీఏ చట్టం గురించి కానీ యూఏపీఏ కేసు గురించి కానీ గఫూర్ గారు అన్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు సార్ రఘురామకృష్ణరాజు